హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ట్రాక్స్ ఇక్కడ చూడండి టైం లైన్లో ట్రాక్స్ ఉన్నాయి కదా, వాటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ నేను ఈ ట్రాక్స్ గురించి తెలుసుకోవాలి కాబట్టి కొంచెం పైకి ట్రాక్ మనకి డిస్ప్లే పాయింట్ పైకి జరుపుతున్నా. ఇప్పుడు ఇది చూడండి, వర్క్ ఏరియా వరకు మనకు చిన్నదైంది, కింద ట్రాక్స్ మనకు క్లియర్గా కనబడుతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, పైన ఏమో వీడియో ట్రాక్స్, ఇదేమో టెక్స్ట్కి సంబంధించిన ట్రాక్, కింద ఆడియో ట్రాక్స్. ఓకే, ఇక్కడ చూడండి ట్రాక్స్ అనేసరికి వీడియో ట్రాక్స్ రెండే ఉన్నాయి. ఒకటేమో 1VA అని ఉంది, వీడియో ఆడియో. నెక్స్ట్ పైన 2V అని ఉంది, వి అంటే ఓన్లీ వీడియో. ఓకే, ఇక్కడ మీకు వీడియో ఆడియో కింద మనకి టూ సింబల్స్ ఉన్నాయి చూడండి. సింబల్స్ ముందు చూడండి ఆడియో ఉంది. ఇదేంటంటే మనకి వీడియో ఆడియో కాబట్టి రెండు మిక్సింగ్. వీడియో ఆడియో ఎక్కడ వచ్చుద్ది, ఇది ఓన్లీ వీడియో వరకే వచ్చుద్ది. ఆడియో ఒకవేళ మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే ఆడియో కింద లైన్లోకి వెళ్ళిపోద్ది. ఒక ఫైల్ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. చూడండి దీంట్లో వచ్చేసరికి ఒకే టైం లైన్లో మనకి ఆడియో వచ్చింది, వీడియో వచ్చింది. ఇక్కడ మీరు కొంచెం కిందకి డ్రాగ్ చేసుకుంటే ఇక్కడ వీడియో మ్యూట్ చేస్తున్నాను. చూడండి పైన వీడియో వరకు మ్యూట్ అయిపోయింది. లేదు మళ్ళీ ఆన్ చేసుకొని మళ్ళీ ఆడియో మ్యూట్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఆడియో వరకు మ్యూట్ అయిపోద్ది. ఓకే, అదే ఒకవేళ మనం ఆ ఫైల్ని పైన వీడియో ఫైల్లోకి డ్రాగ్ చేశానుకోండి, ఈ టైం లైన్లోకి చూడండి ఆడియో ఫైల్ కింద వస్తుంది. ఎందుకంటే ఇది 2V అంటే ఓన్లీ వీడియో ఫైలే ఉంటుంది దీంట్లో. ఆడియో ఫైల్ మనకి కింద ఆడియో టైం లైన్లోకి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి వీడియో ట్రాక్స్ 2నే ఉన్నాయి, ఇంకా కావాలి. మన వర్క్ పెద్దది, అలాంటప్పుడు ఎక్కువ కావాల్సి వస్తాయి. అలాగనుకున్నప్పుడు వీడియో ట్రాక్స్ని పెంచుకోవాలి. మీకు 2V రైట్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది. యాడ్లో యాడ్ VA ట్రాక్ టు ఎబో అనగానే మనకి వీడియో ఆడియో ట్రాక్ ఎబో ఆ టైం లైన్ పైన వచ్చింది. చూడండి క్లిక్ చేసిన నెంబర్ 1 అని ఉంది, నాకు ఒకటే కావాలి. ఓకే, చూస్తే ఇదిగోండి 3VA అని వచ్చింది. ఒకవేళ ఓన్లీ వీడియో కావాలనుకుంటే మీరు రైట్ క్లిక్ చేసినప్పుడు యాడ్లో యాడ్ వి ట్రాక్ టు ఎబో అన్నారనుకోండి, ఓన్లీ వీడియో లైనే వచ్చింది. అలాగే యాడ్ VA ట్రాక్ టు బిలో అంటే కింద వచ్చింది, మనం తీసుకున్న లైన్కి కింద వచ్చింది. అలాగే ఓన్లీ ట్రాక్ టు బిలో అంటే ఓన్లీ వీడియో ట్రాకే కింద వచ్చింది. ఓకే, ఇలాగా మనం ఒక ట్రాక్ కావాలి, ఎన్ని కావాలంటే అన్ని. సపోజ్ ఎబో నాకు ఒక 3 కావాలి, 3 అని ఓకే అన్నాం అనుకోండి. చూడండి ఇక్కడ వచ్చేసరికి 1VA 5VA 6VA మధ్యలో 2 3 4 3 మిస్ అయినాయి, మనకు కనబడట్లే ఇక్కడ. అలాగనుకున్నప్పుడు ఇక్కడ మీకు పైన ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే మీకు అవి కూడా కనబడతాయి, 4VA 3VA 2VA. నెక్స్ట్ మీకు ట్రాక్ వద్దు అనుకుంటే ఏం లేదు, ఆ ట్రాక్ రైట్ క్లిక్ చేసి డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది. సపోజ్ మీకు ఈ ట్రాక్ లైన్ డూప్లికేట్ కావాలి అనుకుంటే ట్రాక్ ఎదురుగా మనం రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ అన్నాం అనుకోండి, డూప్లికేట్ వచ్చింది కానీ మనకి కనబడట్లే. ఇక్కడ మీరు పక్కన స్క్రోల్ చేసుకుంటే మీకు తెలుసు, చూడండి 2 డూప్లికేట్స్ వచ్చినాయి. ఇప్పుడు పై ఫైల్ మనకి ఎక్కడి వరకు కావాలంటే అక్కడి వరకు ట్రిమ్ చేసుకొని దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగా నెక్స్ట్ వచ్చేసరికి మన ట్రాక్ లైన్ని లాక్ చేయాలి. సపోజ్ ఈ ట్రాక్ లైన్ ఉంది, దీన్ని లాక్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి ఒక సింబల్ ఉంది, దీని మీద రైట్ క్లిక్ చేసి ట్రాక్ లాక్ అన్నాం అనుకోండి, లాక్ అయిపోతుంది. మీకు ఇక్కడ వర్క్ చేయడానికి ఉండదు, ఇంకా కట్ చేయడానికి ఉండదు, డిలీట్ చేయడానికి ఉండదు, ఏముండదు. ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసి మళ్ళీ ట్రాక్ అన్లాక్ అన్నారు అనుకోండి, అన్లాక్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మీకు 2V దగ్గర రైట్ క్లిక్ చేసి మూవ్ ఫ్రంట్ మూవ్ బ్యాక్ అన్నారు అనుకోండి, మీకు పై టైంలోకి జంప్ అయింది. ఓకే, 3Vలోకి వచ్చింది. అలాగే మీరు రైట్ క్లిక్ చేసి మూవ్ బ్యాక్ అంటే కింద టైం లైన్లోకి
జంప్ అవుతుంది. నెక్స్ట్ డిలీట్ సెలెక్ట్. ఇప్పుడు డిలీట్ అంటే ఆ టైం లైన్ వరకు డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం రైట్ క్లిక్ చేసి డిలీట్ సెలెక్టెడ్ ట్రాక్ అంటే మనం ఏదైనా ట్రాక్ని ఇలా క్లిక్ చేసామనుకోండి అది సెలెక్ట్ అయినట్టు. అప్పుడు దాని మీద రైట్ క్లిక్ చేసి డిలీట్ సెలెక్టెడ్ ట్రాక్ అనగానే ఆ సెలెక్ట్ చేసిన ట్రాక్ డిలీట్ అయిపోతుంది. అలా కాకుండా ఓన్లీ డిలీట్ అని కొడితే ఏంటంటే మనం ఎక్కడైతే రైట్ క్లిక్ చేసామో ఆ ఏరియా డిలీట్ అయిపోతుంది. అలాగే సపోజ్ ఈ వీడియో ఉంది, మనకి కొంచెం పెద్దగా కనబడాలనుకోండి, రైట్ క్లిక్ చేసి హైట్ అని ఉంది కదండి, అక్కడ సపోజ్ 5 ఇస్తే చూడండి పెద్దగా కనబడుద్ది. లేదు మీరు రైట్ క్లిక్ చేసి 2 అంటే 2, 3 అంటే 3, 4 అంటే 4 అలాగా మనకి కనబడుతుంది. నెక్స్ట్ ఈ వీడియోకి సంబంధించిన నేమ్ మార్చుకోవాలి. రైట్ క్లిక్ చేసి రీనేమ్ అని ఇచ్చి సపోజ్ ఏదైనా వెడ్డింగ్కి సంబంధించింది అనుకుంటే వెడ్డింగ్ 1 అని పెట్టుకుంటే వెడ్డింగ్ అని పెట్టాను. ఇప్పుడు చూడండి థర్డ్ ట్రాక్లో వెడ్డింగ్ అని ఉంది. అదే సెకండ్ ట్రాక్లో మనం ఇన్విటేషన్ ఏదైనా అలా మనం వేరే వీడియోని మనం కట్ పాయింట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇలాగా మనకి ట్రాక్ పాయింట్స్లో ఈ మెయిన్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఒకసారి చూడండి. నా వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.